హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు ఒక నెట్ క్లాత్తో బ్లౌజు డిజైనర్గా ఎలా చేసుకోవాలో కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ప్రాసెసింగ్లోకి వెళ్దాము. ఇది హ్యాండ్స్కి వచ్చి కొంచెం జాయింట్ పడుతుంది. జాయింట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్స్కి క్లాత్లు ఇవి ఇట్లా జాయింట్ చేసేసుకున్నాము. అలాగే మీకు జాయింట్ ఎలా చేసుకోవాలి అని కొత్త వాళ్ళు ఉంటే బ్లౌజ్ చాలట్లేదు, జాయింట్ ఎలా చేసుకోవాలక్క అనుకుంటారేమో. కొంచెం పీస్ కట్ చేసుకొని మన హ్యాండ్ దగ్గర నుంచి ఇలాగా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా హ్యాండ్ ఇలాగా జాయింట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇట్లా తిరిగేసేసి దీని మీద కూడా ఒక లైన్ వేసేసుకుంటే మనం జాయింట్ చేసేది ఎలాగని కొంతమందికి తెలియదు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగా క్లాత్ చాలకపోతే ఎలా జాయింట్ చేసుకోవాలి అనే డౌట్స్ ఉంటాయి కదా. ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయింట్ చేసేసుకోవాలండి. మనం హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాము. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. అలాగే ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు కుట్టుకుందాము. మనము నెట్ క్లాత్కి ఫ్యాషన్గా కుట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి నెక్ కొంచెం పెద్దదే కట్ చేసుకోవాలి, అంటే బాడీ మెజర్మెంట్స్ని బట్టి. దీనికి ఇప్పుడు నడుం పీస్ జాయిన్ చేసేద్దాం. నడుం పీస్ ఇలా తీసుకొని సన్నగా ఒక పక్కన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా కుట్టేసేసుకుందాము. అలాగే మా వీడియోలో పిచ్చుకలు, కాకులు అన్ని సౌండ్లు వినిపిస్తుంటాయండి. డిస్టర్బెన్స్ అనుకోకండి. మా ఇంటి పక్కనే ఒక పెద్ద యాప్ చెట్టు ఉంది. వాటిని అయితే ఇంక మనం ఏం చేయలేం కదా. నడుం పీస్ జాయిన్ చేసాం ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఇలా హోల్ చేసి ఇక్కడ మధ్యలో ఇట్లా సెంటర్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇక్కడ డాట్స్ పెట్టేసుకున్నాము. అలాగే ఇప్పుడు మన నడుము ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి ఈ బ్లౌజ్కి 10 ఇంచీలు ఉందండి. అంటే 10 ఇంచీలు అంటే ఇలాగ హోల్డ్ చేస్తే 10 ఇంచీలు. ఇట్లాగ ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము, మనకి బాగా గుర్తుగా ఉంటుంది. ఒక డాట్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నెట్ క్లాత్ నేను ఒక్కటికి తీసుకోలేదండి, 2 పొరలుగా తీసుకున్నాను. మరి ఒక్కటంటూ అయితే ఇది పల్లెటూరు కదండి, కొంచెం ఉంటాయి కదా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకి. అలాగా అందుకని కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం గ్రిప్గా కూడా ఉంటుందని నేను 2 పొరలు తీసుకున్నాను నెట్ క్లాత్. ఈ ఫ్లవర్ వచ్చేసి మధ్యలోకి వచ్చేటట్టు చేసుకుందామండి. మనము ఇలాగా మధ్యలోకి వచ్చేటట్టు ఫస్ట్ దానికన్నా ముందు మనం నెక్కి పట్టీ వేసేసుకుందాము. పట్టీ వేసుకుందామండి. నెక్కి పట్టీ సన్నగా ఇలాగా కట్ చేసుకుందాము. దీనికి ఇది ఉంది కాబట్టి నేను క్లాత్ ఇట్లా మడతేయలేదు. అది లేకుండా ఉంటే క్లాత్ ఇట్లా మడతేసుకొని ఇట్లా కుట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ నెక్ పెట్టాం కదండి షేపు, ఈ మూలకు వచ్చేటప్పటికి కొంచెం క్లాత్ ఇలా మడతేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా ఇట్లా హోల్డ్ చేసినప్పుడు ఆ షేప్ కరెక్ట్గా వస్తుందండి. అది మాత్రం మర్చిపోకండి, మూల అలాగ చేయండి. ఇప్పుడు మనం కుట్టేసుకుందాము.
ఇలాగ పట్టి కుట్టేసుకున్నాం కదండి, డాట్స్ పెట్టుకోవాలి. మూలంతా డాట్స్ పెట్టుకొని దీన్ని ఇలా వెనక్కి తిప్పేసి దీని మీద ఒక కుట్టేసేసుకోవడమేనండి. దీని మీద ఒక కుట్టు లేదా డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. మనకి నీట్గా ఫినిషింగ్ కావాలనుకుంటే డబుల్ కుట్టు వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నెట్ కింద పెట్టేసుకొని పైన మన బ్లౌజ్ పెట్టేసుకొని దీనికి కొంచెం అటు ఇటు వెళ్ళకుండా పిన్నులు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా చూసుకొని పెట్టుకొని నీట్గా అటు ఇటు స్కిప్ అవ్వకుండా పిన్నులు పెట్టేసుకోవాలండి. అంటే మనకి కరెక్ట్గా మనకి ఇసుగు లేకుండా నీట్గా వస్తుంది. ఇలాగా చేసుకొని దీని మీద లైన్ వేసేసుకుందాం అండి. ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాము. మనం నెట్ క్లాత్ కింద పెట్టాము, పైన మన మెయిన్ బ్లౌజ్ పెట్టుకున్నాము. కొన్నిటికి వచ్చేసి డిజైనర్ శారీలో వచ్చి వర్క్ వచ్చి అట్లాగా డిజైనర్ దానికి ఇచ్చి ఉంటే నెట్ క్లాత్ పైన వేసేసుకోవచ్చు అండి, మన బాడీ పార్ట్ మీద అట్లా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇది ఫినిషింగ్ చేసేసుకున్నామండి. ఇలాగా 2 మడతలుగా హోల్ చేసి మనం నెక్ ఎంత దింపుకుంటామో చూసుకుందాము. నేను ఇక్కడ 2.5 దింపుతున్నాను. మనం అది స్టిచ్చింగ్ చేసేటప్పటికి 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి లైట్గా ఇలా ఒక రౌండ్ చేసేసుకుందామండి. క్రాస్గా రౌండ్ చేసేసుకుందాము. ఆ రౌండ్ మీద మనం స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ముందు కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకుందాము. సెంటర్లో ఒక డాట్ వేసుకుందాము. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము దీంట్లో పీసే ఇలా క్రాస్ పీస్ తీసుకుందామండి. క్రాస్గా ఉంటుంది కదా, క్రాస్ పీస్ తీసుకుందాము. క్రాస్ పీస్ తీసి 2 మడతల మీద ఇలాగ హోల్ చేసేసి రివర్స్ తిప్పి రివర్స్ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇలాగా రివర్స్ తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. దీనికి ఇంకా మనం కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు. ఇంకా రకరకాలుగా ఉన్నాయి మోడల్స్, రకరకాలుగా కుట్టుకోవచ్చు మనం. నేను చేసే మోడల్ అయితే ఇలా చేస్తున్నాను. దీన్ని వచ్చేసి కొంచెం లైట్గా డాట్స్ పెట్టుకుందాము. దీన్ని వచ్చి ఇలాగా యువతల పక్కకి తిప్పేసుకుందామండి. ఇలాగ తిప్పేసుకున్న తర్వాత మనకి పట్టి మన సైడ్ వచ్చేస్తుంది. చూసారు కదా, నీట్గా వచ్చేస్తుంది. ఇలా తిప్పేసుకుంటే ఓకే అండి, మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మధ్యలో ఫ్లవర్ వచ్చింది. మనం ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా, చాలా బాగా వచ్చిందండి. చూడండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చేతగాని వాళ్ళు కూడా సింపుల్గా నేర్చేసుకోవచ్చండి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది. చూసారు కదా, మనకి ఇంకా మోడల్స్ కావాలంటే ఇక్కడ హోల్ కూడా పెట్టుకుంటారండి. హోల్ పెట్టుకొని ఇక్కడ బటన్స్ పెట్టుకుంటారు. మనం ఈరోజు చేసే మోడల్ అయితే ఇదేను. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుట్టేది చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ప్రిన్స్ కట్కి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్, కుట్టుకుందాము ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇప్పుడు ఈ 2 జాయింట్ చేసుకోవాలి.
ఇలా హోల్డ్ చేసేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇలాంటి బ్లౌజులు కుట్టుకున్నప్పుడు వీలైనంత వరకు ప్రిన్స్ కట్ పెట్టుకుంటేనే బాగుంటాయి. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత మనం ఇలా రివర్స్ తిప్పేస్తే ప్రిన్స్ కట్ షేప్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేసేద్దాము. అలాగే దీనికి కూడా మెడ పీస్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ముందు పార్ట్ నెట్ క్లాత్ కూడా డబల్ తీసుకున్నాము. డబల్ తీసుకొని ఇలా టిచ్చింగ్ చేసుకున్నాము. మనం నెక్ ఎంతవరకు ఉంటుందో అన్ని అంతవరకు. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కింద పార్ట్ మీద పెట్టేసేసి ఇక్కడ నేను 6 ఇంచెస్ నెక్ దింపుతున్నా అండి. 6 ఇంచీలు దింపాను. చూసారు కదా, 6 ఇంచీలు నెట్ క్లాత్. ఇందుకు వచ్చేసి 8 ఇంచెస్ పెట్టాను. ఇట్లాగా దీన్ని జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత జాయింట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా టిచ్చింగ్ చేసుకున్నాము. 6 ఇంచెస్ నెక్ దింపుకున్నాము. చాలా బాగుంది కదా. ప్రిన్స్ కట్ పెట్టుకున్నాము ఇలాగా. ఇది లాంగ్ అయిపోయింది. ఇప్పుడు లాంగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా తీసుకున్నాము. ఫినిషింగ్ మనకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం 1 ఇంచి దాకా తీసుకోవచ్చు. ఇలా క్రాస్గా తీసామనుకో ఫ్రంట్ పార్ట్లో బాగా ఫినిషింగ్ బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసాము. చూడండి, ఉక్సుల పట్టి కాజల్ పట్టి కూడా పెట్టేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ మోడల్ చూడండి, బాగుంది కదా. నచ్చితే మీరు కూడా కుట్టించుకోండి. ప్లస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి పట్టీ వేసుకుంటున్నాం అండి కింద. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రంట్ పార్ట్ కూడా మోడల్ రెడీ అయిపోయిందండి. అలాగే చూసారు కదా, మనం ఫ్రంట్ నెట్ క్లాత్ తోటి ఎలా టిచ్చింగ్ చేసుకున్నామో. కింద చూసారు కదా, ఈ షేపు ఇలాగ వస్తుందండి. ఇలాగ వచ్చినప్పుడు బాగుంటుంది నీట్గా చూసేదానికి. ఫినిషింగ్ వర్క్ కూడా చూసారు కదా, మన దగ్గర బాగుంటుందండి. కావాలనుకుంటే మీరు కూడా టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నెక్ చూసారు కదా, ఇది షేప్ చూసారు కదండి. ఇలాగ షేప్ వస్తే మోడల్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు దానికి తగ్గట్టే ఉండాలి కదండి. చూసారు కదా, బాగుంది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయిన్ చేసేసుకుందామండి. ఇందాక ఇదండి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ మధ్యలో ఉంచి ఇక్కడ మనం డాట్ వేసుకున్నాం కదా, డాట్ వేసుకున్న దగ్గర నుంచి ఇలాగ లైన్ వేసేసుకుంటే జాయింట్ చేసేసుకుంటామండి. అలాగే మన హ్యాండ్స్ కూడా నెట్తోనే పెట్టుకునేటట్టుగా పెట్టుకోవచ్చు, కానీ ఈ బ్లౌజ్కి పెట్టట్లేదండి. మీరు కావాలనుకుంటే నెట్ క్లాత్ హ్యాండ్స్కి టిచ్చింగ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. టిచ్చింగ్ ఫినిష్ అయిపోయింది.
నాకు దీనికి టైము 1 అవర్ పైనే పడిందండి. కొందరు ఫాస్ట్గా కుట్టేసే వాళ్ళు ఉంటారు. నాకైతే 1 అవర్ పైనే పడింది. మన బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన బ్లౌజు రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. చూడండి, మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. నెక్కు, ఫ్లవరు అంతా. మనం హ్యాండ్స్ వచ్చేసి నెట్ క్లాత్ తీసుకోలేదండి, మామూలుగా వేసేసుకున్నాము. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.